Hello aspirants, how you all? I hope you all are doing well. Welcome back to our YouTube ఛానల్. రైట్ నౌ నేను తెలంగాణ ఎకానమీ అండ్ పాలిటీ 2 ప్యారలల్‌గా చేస్తున్నానని మీకు తెలుసు. సో, తెలంగాణ ఎకానమీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే దానికి సంబంధించిన నోట్స్ దొరకడం చాలా కష్టం. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఏవైతే వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయో అవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ అంటే ఎలాగో అలా యూపీఎస్సీకి సంబంధించిన నోట్స్‌లు పట్టుకుంటే సరిపోయేది. బట్ తెలంగాణ ఎకానమీ అలా కాదు. చాలా రీసెర్చ్ చేసి చదవాల్సొస్తుంది. కొంచెం కష్టమైనా పర్లేదు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇలా నేను ఫస్ట్ అయితే చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎకానమీ, బడ్జెట్ అండ్ పాలిటీ 3 సెక్షన్స్‌గా తీసుకొని ఫస్ట్ సెక్షన్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి ఒక 2-3 అవర్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎకానమీ బడ్జెట్ కోసం అంటే తెలంగాణ బడ్జెట్ క్లాస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి దానికి ఒక 4 అవర్స్ పెట్టుకున్నాను. ఇంకా పాలిటీకి లాస్ట్ ఒక 2 అవర్స్ పెట్టుకున్నాను. మొత్తం టోటల్ 9 అవర్స్ అయితే పక్కా ఎవ్రీడే చదవాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని 9 పెట్టుకుంటే అట్‌లీస్ట్ 8 అన్నా చదువుతాం గదా! అందుకని చెప్పేసి 9 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు రైట్ నౌ నేను ఎకానమీకి సంబంధించిన టాపిక్ అయితే చేస్తున్నాను. ఇది మొత్తం మనకు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన నోట్స్ అనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, అది ప్రిపేర్ చేసే టైంలో ఫుల్‌గా ఆకలేసి ఇంకా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని జెప్పేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. సో, దానికోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 30 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను స్లాట్ మళ్ళీ కంటిన్యూ చేశాను. మొత్తం 3 అవర్స్ పెట్టుకున్నాను. సో, దాంట్లో 1 ½ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసి ఇంకా 1 ½ అవర్ అయితే కూర్చున్నాను. పాలిటిక్స్ సంబంధించిన 'లక్ష్మీకాంత్' నోట్స్ ఏదైతే ఉందో అది తెలుగు మీడియంలో అడుగుతున్నారు. నేను చాలా ట్రై చేశాను. బట్ దొరకలేదు. నాకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అది కూడా 6థ్ ఎడిషన్ దొరికింది. 7థ్ ఎడిషన్ దొరకలేదు. సో, 6థ్ ఎడిషన్ ఏదైతే దొరికిందో నేను అది వాట్సాప్‌లో ఆల్రెడీ షేర్ చేసేసాను. అండ్ నాకీరోజు ఎకానమీకి సంబంధించిన ఒక క్లాస్ దొరికింది. అది కూడా మీకు ఈరోజు ఈవినింగ్ వరకలే షేర్ చేస్తాను మీకు. ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన సింపుల్‌గా అండ్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే లైక్ దాంట్లో ఉన్న టాపిక్సే స్పెషల్‌గా ఏం ఇలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బట్ ఏదైతే మనకు అండర్‌స్టాండింగ్ లెవెల్ ఉంటదో దానికి తగ్గట్టుగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, అది మీకు హెల్ప్ అవుతదని నాకనిపించింది. సో, అది నేను మీకు ఈవినింగ్ వరకు షేర్ చేస్తాను వాట్సాప్‌లో. ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్లీ మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రిపరేషన్. లైక్ ఒక 75 డేస్ ఛాలెంజ్ టైప్ అనమాట. 75 డేస్ డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి, ఎక్సర్సైజ్ చేసి, చదివి అండ్ ఏమైనా వర్క్స్ ఉంటే అవి ఆన్ టైమ్ కంప్లీట్ చేసుకుంటూ ఇలా ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది యూపీఎస్సీ వాళ్ళు రాస్తున్నారు కదా! అంటే నాకు కూడా యూపీఎస్సీ ఉన్నట్టుగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి 25 డేస్ సంథింగ్ 30 డేస్ ఏమో ఉంది కదా! ఈ 30 డేస్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంత కష్టపడితే అట్‌లీస్ట్ నాది ఒక్క పర్టిక్యులర్ టాపిక్ అనేది యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ అయిపోతదేమో అనిపిచ్చింది. అండ్ కాన్సంట్రేషన్ లెవెల్ గూడా పెరుగుతది. ఎందుకంటే మనకిప్పుడు నోటిఫికేషన్ లేదు కదా! అని చెప్పేసి చాలా బద్ధకం ఎక్కువైపోతుందనమాట. సో, అది పోవాలంటే మనకి ఏదో ఒకటి గోల్ అనేది ఉండాలి. సో, అప్పుడు లోపల నాది ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ 25 డేస్, 30 డేస్ ఏదైతే ఉందో అది పెట్టుకొని 75 డేస్ యాక్చువల్‌గా పెట్టుకుంటాను. బట్ ఈ 25 డేస్ కోసం కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ అనేవి పెడతా అనమాట. లైక్ ఇప్పుడు 10 అవర్స్, 9 అవర్స్ చదువుతున్నాను కదా! ఒక 12 అవర్స్ అనేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీగా పడుకొని ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. లైక్ 3:30-4:00 మధ్యలో లేవడం ఇవన్నీ. సో, ఒకసారి చెక్ చేసుకొని 3:30 అంటే మన వల్ల కాదు గానీ 4:00కి లేచి ఒక 3 అవర్స్ స్లాట్ మార్నింగ్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత మొత్తం టోటల్ కలిపి ఒక 12 అవర్స్ స్లాట్స్ పెట్టుకొని, ఓన్లీ హెల్తీ ఫుడ్ తిని, జంక్ తినకుండా ఇలా 75 డేస్ ఛాలెంజ్ అని ఉంటది. సో, అది ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏమవుతదో. ఇప్పుడైతే సెకండ్ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను. ఇదే నేను చెప్పిన సార్‌ది. ఏస్ ఆన్‌లైన్ అనుకుంటా ఛానెల్ పేరు. ఒకసారి చెక్ చేయండి. నేను షేర్ చేస్తాను లింక్. ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, నాకు బడ్జెట్‌కి సంబంధించిన నేను పేపర్ చూసాననమాట. డౌన్‌లోడ్ చేసుకొని వెబ్‌సైట్ నుంచి. అసలేం అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక క్లారిటీ లేదు. అంటే ఎట్లా ఇస్తారు ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి సెక్టోరల్ లాగా అడగట్లేరు. ఎలా అంటే స్టేట్‌మెంట్ బేస్డ్ అడుగుతున్నారు. అంటే దేనికి ఎంతమంది బెనిఫిషియరీస్ ఉంటారు. ఒక స్కీమ్ ఉంటే దానికి ఎన్ని లక్షలు పెట్టారు. ఎంతమంది బెనిఫిషియరీస్ ఉంటారు.
అండ్ దాంట్లో ఏది ఇంక్లూడ్ చేశారు, ఏది ఇంక్లూడ్ చేయలేదు, ఇలా చాలా డీప్‌గా అడుగుతున్నారనమాట. సో, ఈ స్టేట్మెంట్ వైస్‌గా తెలవాలి అంటే మనకి ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క గైడెన్స్ అనేది కావాలి. సో, ఇక్కడ మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. జీఎస్‌డీపీ ఎలా ఉంది? డెబ్ట్ ఎంత ఉంది? అండ్ ఎంత బడ్జెట్ తీసుకున్నారు? దేనికెంత పెట్టారు? అండ్ ఇక్కడ చూడండి ఒకసారి 1, 2, 3, 4 అని చెప్పేసి నేను ర్యాంకింగ్స్ ఇచ్చాను చూడండి. లైక్ టాక్సెస్ గురించి మొన్న క్వెషన్స్ అడిగారు గదా! లైక్ ఏది ఎక్కువ మనకి రెవెన్యూని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి లైక్ ఇలాంటి క్వెషన్స్ వస్తున్నాయి. దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్‌లో పెట్టండి. 1, 2, 3, 4 ర్యాంకింగ్స్ ఇవ్వండి. దేనిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, ఎక్స్‌పెండ్ చేశారు అని చెప్పేసి. సో, ఇలా అడుగుతున్నారు కాబట్టి, దానికి తగ్గట్టుగా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, ఇలా అడగొచ్చు, ఇలా చూసుకోండి ఈ పర్టిక్యులర్ టాపిక్‌ని అని చెప్పేసి. సో, నేను కూడా అలానే ఎలా అయితే చెప్పారో అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. లైక్ ఈ పర్టిక్యులర్ సెక్టర్‌కి ఇన్ని మనీ ఇచ్చారనుకోండి. ఏ సెక్టర్‌కి అంతకంటే ఎక్కువ ఇచ్చారు, ఏ సెక్టర్‌కి అంతకంటే తక్కువ ఇచ్చారు. లైక్ 1, 2, 3, 4 ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చుకున్నాననమాట. సో, దీనివల్ల ఏమైతదంటే, మనకు ఒక క్లారిటీ ఉంటది. అండ్ అట్లా అడగకుండా ఉల్టా అడిగినా గూడా 1, 2, 3, 4 ఏదైతే నేను రాసుకున్నానో అది నాకు మైండ్‌లో గుర్తుండిపోతది కాబట్టి డిసెండింగ్‌గా అడిగినా, అసెండింగ్ అడిగినా, ఎట్లా అడిగినా చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూడొచ్చు. లైక్ 1, 2, 3 అని జెప్పేసి నేను బెట్టుకున్నాను. దేనికి ఏ సర్వీసెస్‌కి ఎక్కువ ఇచ్చారు, సోషల్ సర్వీసెస్‌కా ఎక్కువ బడ్జెట్ అనేది దేనికి రిలీజ్ చేశారు అని జెప్పేసి సో, ఇలా ప్రిపేర్ జేస్తూ ఉన్నాను. బడ్జెట్‌కి సంబంధించిన టాపిక్స్ చాలా మంది వదిలేస్తారు. బట్ ఇవే ఎక్కువొస్తాయి. అంటే ఎకనామిక్ సర్వే అండ్ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్, ఫ్యామిలీ సర్వే ఇవన్నిటి నుంచి చాలా క్వెషన్స్ అడిగారు ప్రీవియస్‌లీ. మనకి స్టాటిక్ డేటా ఉంటే సరిపోదు. స్టాటిక్ డేటా ఒక 30% కూడా రాదు. మనం పెట్టిన ఎగ్జామ్‌లో క్వెషన్స్ చూసుకుంటే గనక మనకి మొత్తం ఈ డేటా నుంచే ఇచ్చాడు చాలా వరకి. లైక్ 70% డేటా నుంచే వచ్చింది. సో, అందుకని జెప్పేసి యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీకు బడ్జెట్‌కి సంబంధించిన నోట్స్‌లన్నీ కంప్లీట్ చేసుకోండి. సో, ఇక నేను 4 అవర్స్ స్లాట్ పెట్టుకున్నాను బడ్జెట్ కోసం. సో, 4 అవర్స్ అయిపోయింది. బట్ ఇంకా అయిపోలేదు నాది క్లాస్. సో, అందుకని చెప్పేసి ఇంకా కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకున్నాను. అదే టైంకి బిర్యానీ తీసుకొనొచ్చారు మా ఇంట్లో. సో, సర్లే అని చెప్పేసి అది కూడా కంప్లీట్ చేశాను. అంటే డిన్నర్ టైమ్ అయిపోయింది. అప్పటికి 8:00 అయిపోయింది. బట్ నాది ఇంకా అయిపోలేదు. 8కి నాది స్లాట్ అయిపోవాలి. బట్ నేను మధ్యలో గ్యాప్ కూడా తీసుకోలేదు. 3-4 గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు కూడా తీసుకోలేదు. అయినా కూడా ఇంకా అయిపోలేదనమాట రాయడం. సో, అందుకని చెప్పేసి ఎక్స్‌ట్రా 2 అవర్స్ పట్టింది నాకు. మొత్తం 5-6 అవర్స్ సంథింగ్ పట్టింది. ఎందుకంటే డీటెయిల్‌గా రాసుకోవడానికి. మొత్తం 7 పేజెస్ కూడా లేదు. బట్ రాసుకోవడానికి టైం పట్టింది. అర్థం చేసుకోవడానికి కూడా టైం పడతది కదా! మధ్యలో పవర్ కట్ అవ్వడం ఇవన్నీ చాలా జరిగాయనమాట. సో, ఫైనల్లీ అయిపోగొట్టేసాను బడ్జెట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించింది. మనకి 2 అవర్స్ అనుకున్నాను గదా! 2 అవర్స్ అయితే ఇప్పుడు అవ్వదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 4-9 అదొక 5 అవర్స్ అయిపోయింది. యాక్చువల్‌గా 6 అవర్స్ అయిపోయింది. 3-9 వరకు చదివాను. సో, ఇప్పుడైతే పాలిటీ 1 అవరే పెట్టుకుంటున్నాను. జస్ట్ ఏదైతే ఒక టాపిక్ అనుకున్నానో అది దాన్ని పైన పైన చూసేసి ఒక 1 అవర్ కూర్చుంటాను. మొత్తానికి కూర్చోలేదనుకోండి ఆ రోజు అది స్కిప్ చేసినట్టు అనిపిస్తది కాబట్టి ఒక 1 అవర్ కూర్చుంటాను అంతే. అసలు చేయాలని లేదు. ఎందుకంటే ఎన్ని గంటలు కూర్చున్నాను గదా! ఆల్రెడీ 9 అవర్స్ అప్రాక్స్‌గా కూర్చున్నాను కదా! సో, చేయాలని లేదు. బట్ తప్పదు. ఎందుకంటే ఒక్కసారి స్కిప్ చేయడం అలవాటయిందంటే మనకు ఆటోమేటిక్‌గా ఆ షెడ్యూల్ అనేది ప్రిపేర్ అవ్వడం స్టాప్ చేస్తామనమాట. ఆ షెడ్యూల్ సర్లే మొన్న చేయలేదు కదా! ఈరోజు కూడా చేయకపోయినా ఏం గాదు అన్నట్టు పోతది. సో, అట్లా అవ్వొద్దని జెప్పేసి నేను పర్లేదని జెప్పేసి అట్లనే కూర్చున్నాను. ఈ ఒక్క 1 అవరే గదా! 1 అవర్ అయిపోయిన తర్వాత మన ఇష్టం గదా! యాక్చువల్‌గా 2 అవర్స్ అనుకోని ఇంకా 1 అవరే చేసినా గదా! అన్నట్టు ఇలా కొంచెం మైండ్‌ని కాంప్రమైజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేశాననమాట పాలిటీ. సో, ఫైనల్లీ పాలిటీ స్లాట్ గూడా ఎట్లనో అట్లా చేసేసి 1 అవర్ అయితే కంప్లీట్ చేశాను. ఐ హోప్ నా వీడియోస్ నుంచి మీకు కొంచెమన్నా మోటివేషన్ వస్తుందని అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ కూర్చున్న దగ్గర నుంచి లేచి చదవాలని అనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఐయామ్ రియలీ హ్యాపీ ఎందుకంటే స్లాట్ చేయాలని లేకపోయినా కంప్లీట్ చేశాను కాబట్టి. సో, ఫైనల్లీ చెక్ లిస్ట్ అన్నిట్లో చెక్ పెట్టిన తర్వాత సాటిస్ఫాక్షన్ వేరు. నేను ప్రతి వీడియోలో చెప్తాను మీకది. సో, అన్ని స్లాట్స్ అనేవి అయిపోయాయి. సో, డన్. ఒక గోల్‌ని అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు గ్రూప్ 1లో వచ్చిన టాపర్స్ అందరూ ఎన్ని కష్టాలు పడుంటే అక్కడి వరకు వచ్చుంటారు చెప్పండి. సో, మీరు కూడా స్టార్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.